శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. సోమవారం నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎయిర్ బోర్న్ సర్వే ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ఐ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9 కిలోమీటర్ల మేర సర్వే చేపట్టనున్నారు. ఎయిర్ బోర్న్ సర్వేలో భూగర్భంలో పరిస్థితిని అధ్యయనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేలో పర్యటిస్తున్నారు. ఇన్లెట్ 14 కిలోమీటర్ల వద్ద షియారు జోన్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదకర జోన్లు సొరంగం తవ్వే ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇతర భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీటి ప్రవాహాలు, ఇతర భూపొరలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయనున్నారు. సర్వే కోసం డెన్మార్క్కు చెందిన అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాలు వినియోగించనున్నారు. ఎయిర్బోర్న్ లైడర్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ను ఉపయోగిస్తారు. ఎన్జీఆర్ఐ నిపుణుల ప్రొఫెసర్ తివారీ పర్యవేక్షణలో పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం 43.931 కిలోమీటర్లు కాగా ఇన్లెట్ వైపు 13.936 కిలోమీటర్లు పూర్తయింది. అవుట్లెట్ వైపు 20.435 కిలోమీటర్లు తవ్వారు. ఇంకా 9.533 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం టన్నెల్ మార్గాన్ని సర్వే చేయనున్నారు. ఆ తర్వాత పనులు చేపట్టడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.